మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7గా నమోదైంది. ఇండియాపై కూడా ఈ భూకంప ప్రభావం పడింది. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ సహా భారతదేశంలోని అనేక ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఇండో మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా మణిపూర్లోని ఉక్రెల్కు ఆగ్నేయంగా కేవలం 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్సిఎస్ వెల్లడించింది. ఇక ఒక్కసారిగా భూమి కంపించడంతో ఈశాన్య ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపానికి సంబంధించిన ప్రాణ ఆస్తి నష్ట వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెప్పింది. మరోవైపు భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అలర్ట్ అయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. 15 రోజుల వ్యవధిలోని మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మయన్మార్ దేశం ఇండియన్, యురేషియన్, సుండా, బార్మా 4 టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఉండడంతో తరచుగా ఆ దేశం భూకంపాలకు గురవుతుందని అధికారులు స్పష్టం చేశారు.